కరెంట్ పోయిందా? ఓ అందరూ అనండి ఒకసారి. శ్రీ గురుభ్యో నమః అనండి. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. క్షేత్ర అధిష్టాన దైవం శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి దివ్యచరణములకు ప్రణామాలతో చాలా పుణ్యక్షేత్రమైన ఈ పుణ్యభూమికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంజిరెడ్డి గారి దంపతులకు కుటుంబానికి శుభాశీస్సులు అందజేస్తూ సుదూర ప్రాంతాల నుంచి మీరు ఎంతో దూరం నుంచి వచ్చిన మీ భక్తులందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, మరి మీరందరూ క్రాస్గా కూర్చున్నారు. కొంచెం ఇక్కడ మళ్ళా మా మిడకాయ ఇట్లా పట్టుకుంటుంది, మీరు కొంచెం ఇక్కడ మళ్ళీ ఎందుకంటే ఇట్లా చూస్తే నేనేమో ఒక దిక్కు మీరు ఒక దిక్కు తలకాయ మిడకాయ పట్టుకుంటుంది. అసలే మన ఆరోగ్యాలు బాగాలేవు. ఇప్పుడు మన తిండిలో అంతా కెమికల్స్ వచ్చేసినాయి. ఆ యూరియాలు గ్రోమర్ల మందులన్నీ పోయి మనిషిలో ఉండే బలం అంతా తగ్గిపోతుంది రాను రాను. మన పెద్దలకు ఉన్నటువంటి బలంలో మనకు చారణ బలం లేదు. ఓం నమ శివాయనండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి ఇంత దూరం వచ్చినాము, కొద్దిసేపు భజన చేసి చిన్న 2 నిమిషాలు భజన చేసిన తర్వాత 4 ముక్కలు విందాం. అందరూ పలకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. నారాయణ 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 నమో నమో నారాయణ. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చేతులున్న ఇట్లా పైకి లేపాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎందుకనాలే భగవన్నామం? పుట్టినప్పుడు ఎంత ఏడ్చినామండి. ఎవడయ్యా నవ్వుతూ వచ్చినవాడు ఈ భూమి మీదకి? ఎవడండి? ఏ తల్లయ్యా నవ్వుతూ ప్రసవించింది మనల్ని? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని కన్నప్పుడు మన అమ్మ ఎన్ని నొప్పులు తీసింది గుర్తుకుందా ఎవరికైనా? ఒక స్త్రీ ఒక శిశువును కనేటప్పుడు పడే బాధ ఎంత ఉంటుంది? ఒక్కొక్క నొప్పికి బ్రహ్మలోకం తిరిగిపోవాలండి, దిమ్మ తిరిగిపోవాలి. సస్తే బాగుండి అనిపిస్తుంది ఆడవాళ్ళకి. అన్ని నొప్పులు తీసి బయటేసింది మనల్ని. అందుకనే మన ఉపనిషత్తులు మాతృదేవో భవ, నీ తల్లిని దైవంగా భావించురా అన్నది. పితృదేవో భవ, అయ్యా తండ్రి యొక్క గొప్పతనం ఎంత అయ్యా. పిల్లవాడిని ఎంత ప్రేమిస్తాడయ్యా తల్లి తండ్రి. ఇవాళ తండ్రులంటే గౌరవం లేదు, తల్లులంటే గౌరవం లేదు. సమాజం ఎక్కడికి పోతుంది? మన అమ్మను మనం ప్రేమించలేకపోతే నీ బతికెందుకు రావి? నీ నాన్నను నువ్వు ప్రేమించలేకపోతే ఏ గొప్ప హీరో రాడు మన తండ్రికి? మన తండ్రి అందంగా లేకపోవచ్చు, మన అమ్మ అందంగా లేకపోవచ్చు. మన అమ్మ మన అమ్మే దేవత, మన నాన్నే దేవత. ఆచార్య దేవో భవ అనండి.
నీకు జ్ఞానం ఇచ్చినవాడు. నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ముందు శ్రీ గురుభ్యో నమః అంట. గురువు లేకపోతే ఏమీ లేదండి ప్రపంచంలో. జ్ఞానం ఇచ్చే గురువు. జన్మనిచ్చిన తండ్రి కంటే గొప్పవాడన్నదండి ఉపనిషత్తు. జన్మనిచ్చిన తండ్రి జన్మనిచ్చాడు, కానీ గురువు జనన మరణ చక్రాల నుంచి మనల్ని బయటపడేసి భగవంతుల్లో లీనం చేసే శక్తిని ఇస్తాడు గురువు. అందుకే నగురోరధికం 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 శివశాసనమితి శివశాసనమితి శివశాసనము ఇది. శివుని శాసనం ఇది, శివుని శాసనం ఇది. శివుడు అంటే ఎవడండి? సర్వలోకాధ్యక్షుడు, మహాదేవుడు. మనకందరికీ ఒక శ్లోకం వస్తుంది. ఎల్లుండి గురు పౌర్ణమి వస్తుంది. నేను మీకు దొరకన ఆ రోజు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఈ శ్లోకం రాని వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ? ఎవరన్నా ఈ శ్లోకం రాని వాళ్ళు? అందరికీ వస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? ఎవరికైనా తెలుసా? గురు గీతలో ఉంటుంది. పరమశివుడు చెప్పాడు, పార్వతీదేవికి చెప్పాడు. ఈ శ్లోకం చెప్పిన వాడెవడో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కడుంది? గురుగీతలో ఉంది. గురుగీత పద్మపురాణంలో ఉంటుంది. పురాణంలోంచి వచ్చింది. ఇవాళ పురాణాలు లెక్కలేదు, భారతం లెక్కలేదు, భగవద్గీత లెక్కలేదు, విష్ణు సహస్రనామాలు లెక్కలేదు. తినాలే తాగాలే. దున్నపోతుల జీవితానికి మనిషి జీవితానికి ఏమైనా తేడా ఉందా? ఎందుకు వచ్చాం భూమి మీదకి ఏడ్చుకుంటూ? ఇందాకన్నా అమ్మ నొప్పి తీసింది మనల్ని బయటికి తీసేటప్పుడు. నువ్వెంత బాధపడ్డావు తెలుసా? గర్భోపనిషత్తు అని ఉన్నదండి ఒకటి. ఈ గర్భంలో జీవుడు పడే బాధ వర్ణనాతీతం. ఓ శ్రీమన్నారాయణ, నన్ను బయటేయి, నన్ను బయటేయి. వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన గర్భవాస క్షయకర త్రాహిమా మధుసూదన. శ్రీమన్నారాయణ, ఈ గర్భ దుఃఖంలో ఈ గర్భవాసం చాలా కష్టంగా ఉంది. ఆ నరకం కొంత మేలుగా ఉంది శ్రీమన్నారాయణ. కనీసం గాలన్నా వస్తుంది అక్కడ. ఈ గర్భంలో గాలి కూడా లేదు. అమ్మ నమిలి మింగినటువంటి తిండిని తింటున్నా క్రిమికీటకాదులు కరుస్తున్నాయి. మలమూత్రాల వాసన భరించలేకపోతున్నా, ఎముకల మధ్యలో నలిగిపోతున్నా. మనమందరం ఇదే ఏడ్చాము. అందుకే పుట్టినప్పుడు ఏడ్చినాం. ఎవడన్నా నవ్వినవాడున్నాడా? పుట్టినప్పుడు నవ్వలేకపోతాం, కానీ ఏడవనైతే ఏడుస్తాం. ఏడవలేకపోతే నిన్ను ఏడిపిస్తారు. కొట్టి వీడు ఉన్నాడా సచ్చినా బతికినా తెలవాలంటే బాలానాం రోదనం బలం. వాడిని కొట్టి ఏడిపిస్తారు. వీడు ఉన్నాడా లేడా, ఏడవకపోతే పోయిండు అనుకుంటారనమాట. కాబట్టి దుఃఖాలను ఏడ్చుకుంటూ వచ్చామండి భూమి మీదకి. దేనికోసం? పరమాత్మ ఇంకొక జన్మ వద్దు నాకు, ఇదే చివరి జన్మ. నిన్నే స్మరిస్తా, నిన్నే ధ్యానిస్తా, నీకోసమే పూజలు చేస్తా. కడుపులో ఇన్ని బాధలు పడితే స్త్రీ యోని ఎంత ఉంటుందయ్యా? ఆ యోని కోసం అరులు దాస్తున్నాం మనం అందరం. ఇంత చిన్న యోనిలోంచి ఇంత తలకాయ ఎట్లా బయటపడ్డది? ఎట్లా బయటపడ్డది? అక్కడ జగదీశ్వరి, అక్కడ జగన్ నియామకుడు, అక్కడ ఆదిశక్తి స్వరూపం శక్తి ఉంటుంది. ఈ రోదనలన్నీ విని ఒక్కసారి ఎక్స్పాండ్ అయిపోతే బుడుక్కు అని బయటపడతాడు ఈ బాలుడు. గోపాలకృష్ణ మహారాజుకి. మర్చిపోయినాం మనం ఎన్ని బాధలు పడి వచ్చామయ్యా భూమి మీదకి. ఎన్ని బాధలు పడితే భూమి మీదకి వచ్చాం. 84వ లక్ష జన్మ ఇది. ఇప్పటి వరకు మనం కుక్కగా పుట్టినాం, పిల్లిగా పుట్టినాం, నక్కగా పుట్టినాం, ఎలుకగా పుట్టినాం, గాడిదగా పుట్టినాం, గుర్రంగా పుట్టినాం, బర్రెగా పుట్టినాం, గొర్రెగా పుట్టినాం. మనం ఇన్ని జన్మలెత్తి 84వ లక్ష జన్మ, చివరి జన్మ మానవ జన్మ. మానవ అంటే ఇది మానవా? ఇంకా మళ్ళీ పుడుతూనే ఉంటావా? జనన మరణ చక్రంలో మానవా? ఓ మానవా, మానుకో. ఇంకెన్నిసార్లు పుడతావు, ఇంకెన్నిసార్లు వస్తావు? ఏమయ్యా? ఎందరికీ కొడుకుగాడు ఈ జీవుడు, వెనకకెందరికీ తండ్రిగాడు ఈ జీవుడు, ఎవ్వరి వాడో ఈ జీవుడు. ఇప్పటి వరకు ఎందరికి కొడుకుగా పుట్టావు, ఎందరికి తండ్రిగా పుట్టావు, ఎందరికి తాతగా ఉన్నావు, ఎందరికి తల్లిగా ఉన్నావు. ఒక విచిత్రం ఏంటంటే పురుషులు ఎప్పుడు పురుషులుగా ఉంటారు, స్త్రీలు ఎప్పుడు స్త్రీలుగా ఉంటారు. గోపాలకృష్ణ మహారాజుకి. యథా కర్మ గుణం భవ. మనం మీసాలు తిప్పుకుంటే లాభం లేదు. ఒక్కొక్కసారి మనం కూడా ఆడోళ్ళుగా ఉంటాం పుట్టి, వాళ్ళు కూడా మొగోళ్ళుగా పుట్టుంటారు. చచ్చేటప్పుడు ఏదైతే అనుభవం ఉందో మనకు, యథా కర్మగుణం భవ. చచ్చేటప్పుడు ఇదే మనకు భగవద్గీత కావాలి.
అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. చచ్చిపోయేటప్పుడు ఎవడెవడు ఏ ఏ భావనలతో చస్తాడో వచ్చే జన్మ తద్రూపమైన జన్మ ఉంటుంది. ముస్లిం దగ్గరికి వెళ్ళాడు కండి పునర్జన్మ ఉందా అంటే నమ్మడువాడు. క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళండి పునర్జన్మ ఉందా అంటే నమ్మడువాడు. పునర్జన్మల గురించి మహాత్మా గాంధీజీ ఉన్నప్పుడు 1948లో ఒక ఆమె ఆగ్రాలో పుట్టింది. ఆ పిల్ల చెప్తుంది, నాది పూర్వజన్మలో నేను ఢిల్లీలో పుట్టాను, నేను ఇక్కడ వచ్చాను అని. ఒక కమిషన్ వేస్తే నిజంగా ఆ పిల్ల ఉన్నది ఆగ్రాలో, ఢిల్లీలో ఇల్లు పత్తా అన్నీ చెప్తా ఉంది. నిన్నమన్న మన హైదరాబాద్లో ఒక అందమైన యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ పిల్ల కొలుకుపోయేది. ఆ పిల్ల మీద ఒక అధికారి ఉంటాడు కదా, వాడు ఇంటికి రామ్మా పనుంది నీకు కొన్ని వర్క్ ఇస్తా అంటే ఇంటికి పోయింది. ఆ పిల్ల మీద కన్నేసి బలాత్కారం చేసి చంపేశాడు. గోపాలకృష్ణ మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలే. ఇంట్లోనే గుంత తవ్వించిండు, గుంతలో బొంద పెట్టిండు, చచ్చిపోయింది ఆ పిల్ల. ఎక్కడ పోయిందో ఎవరికి తెలియలే. మళ్ళా 1 సంవత్సరం వచ్చే వరకు ఒక పిల్ల పుట్టిందండి హైదరాబాద్లోనే. ఆ పిల్లకు మాటలు వచ్చినాయో లేదు, మాటలు వస్తూనే చెప్పింది, అమ్మా నాన్న నన్ను ఒకడు చంపాడు గత జన్మలో, నేను వాడిని చూపిస్తాను, ఆ బొంద చూపిస్తాను, ఆ ఇల్లు చూపిస్తాను, వాని పేరు చెప్తానని అన్ని చెప్తే పోయి పోలీసు వాళ్ళకి ఇస్తే గుంత చూస్తే శవం వెళ్ళింది. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ పిల్లది ఈ శవాంది డిఎన్ఏ ఒకటే. వాడిని తీసుకొని పోయి జైలు వేసిరు. ఇప్పటికి గోపాలకృష్ణ మహారాజుకి పునర్జన్మలు లేవంటారా? మనం అందరం భగవద్గీత చెప్తుంది, జాతస్యై ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతుస్య చ తస్మాద పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. నువ్వు భగవద్గీత చదవపోతివి, చెప్తే వినపోతివి, ఇక నీకేం చేయాలి? ఎవడో ఉన్నాడంట, ఒక అమ్మాయి ఉందంట, ఆయనకు పెళ్లి చేద్దామంటే ఎవరు దొరకలే. పిల్లకు లేట్ అయిపోయింది, పెళ్లి కుదిర్చిండ్రు, మొత్తానికి ఒక పిల్లగాడు దొరికిండు. ఆ పిల్లగాని తన్నాడంట, అన్ని బాగానే ఉన్నవయ్యా మా ఓన్ దగ్గర, ఒక్కటే ప్రాబ్లం ఉంది అట. ఏ మనిషి అన్న తర్వాత ఒక ప్రాబ్లం ఉండదానే? 99 మంచుకున్నాయట, ఒక్కటే ప్రాబ్లం ఉందట. అత్యద్భుతంగా పెళ్లి చేశారు. ఏం పెళ్లిళ్ళు చూస్తున్నామండి మనం. ఓర్నాయనో, నా పెళ్లి మా ఇంటి ముందర జరిగింది బాబు, ఆనందంగా సుఖంగా ఉన్నాం. చుట్టాలు వారం రోజులు ముందు వచ్చారు. చుట్టాలు చూస్తే ఒక ఆనందం కలిగేది. నా చుట్టాలు మా నాన్న, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా మామ. ఇలా చుట్టాలను చూస్తే ప్రేమనే పోయిందండి బాబు. మన బంధువులేమో మనకే ప్రేమ లేదు, పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం అంతే. ఆ వీడియోలు చూసుకుంటున్నాం, ఏందో ఏందో ఏం తిండో ఏం కథనో. ఆ ప్రేమ లేదు, ఆ బంధువులలో ప్రేమ లేదు, తన మీద ప్రేమ లేదు. పెడుతున్నాం భోజనం, చేస్తున్నాం పెళ్ళిళ్ళు, 56 వంటకాలు, 108 వంటకాలు. ఒక పెళ్లికి పోతే 20 ఏళ్ల కింద ఆ పెళ్లిల ప్లేట్ భోజనం 1000 రూపాయలు. 1000 మందికి పెడితే 10 లక్షలు భోజనం. 1000 రూపాయల తిండి ఎందుంటావా? నువ్వెంత ధర్మంగా సంపాదించినవా? ధర్మంగా సంపాదించినవా అంత తిండి పెడుతున్నావు అంటే? కాబట్టి మనిషి జీవితం ఎట్లా అయిపోయిందంటే శాంతి లేకుండా అయిపోయింది. ఈ శాంతి ఒక ప్యాకెట్ ఎక్కడి నుంచి ఇస్తారు? ఏం కావాలి మనకి? శాంతి కావాలి. అశాంత్యశ్చ కుతః సుఖం అన్నది భగవద్గీత. ఎన్నిసార్లు చచ్చాం, ఎన్నిసార్లు పుట్టాం, మళ్ళీ ఇప్పుడైనా మారావా మనం? ఇంకా ఏం తినాలి, ఏం తాగాలి, జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఇది భగవద్గీత బోధించింది. ఎవడన్నా ఇంటున్నాడా? ఆదివారం మాంసం తినకండి అయ్యో అంటే ఆదివారం నాడే చేపలు, చికెన్, మటన్ ఫుల్ తింటాం. వేరే దినం తినండి అయ్యా, ఏం వచ్చే నష్టం లేదు. ఎవడ నాకుతున్నాడా? 7 జన్మ కృతం, 7 జన్మల్లో 7 జన్మ భవేత్ రోగి జన్మ జన్మ దరిద్రద. ఆదివారం నాడు మాంసం తిన్నా, మద్యం తాగినా, స్త్రీలను ముట్టుకున్నా, నెత్తికి నూనె పెట్టుకున్నా 7 జన్మల్లో జన్మల దరిద్రంతో పుడతారట. మీ ఇష్టం, చెప్పడం మా ధర్మం, వింటే మీ ఇష్టం, వినకపోతే మీ కర్మం. ఒక ఆదివారం వదిలేయండి, తినకపోతే మంచిది. అహింస అంటే ఏదయ్యా? ఒక ప్రాణిని చంపకుండా ఉండడం. కాబట్టి భారతం ఎప్పుడైనా చదివారా, చూసారా? భారతం చూడలేదు. భారతంలో మాంసం అంటే అర్థం ఏమిచ్చారు తెలుసా అండి? సంస్కృత పదం మాంసం అనేది. మాం అంటే ఇది సంస్కృతంలో నన్ను, సహ మాంసహ అంటాం సంస్కృతంలో. సహ అంటే సంస్కృతంలో అది. ఏది? అది మాం, నన్ను.
నేను దేన్ని తింటున్నానో అది నన్ను తింటుంది. వచ్చే జన్మలో నువ్వు కోడి తింటున్నావు కదా, వచ్చే జన్మలో కోడి కూడా మనిషి అయి నిన్ను తింటుంది. గొర్రె తింటున్నావు కదా, గొర్రె కూడా మళ్ళీ ప్రాణి అయి నిన్ను తింటుంది. కమ్మగా తిను, చికెన్ తిను, బిర్యానీ తిను, నేనేం వద్దనా. అది నిన్ను తింటుంది, నువ్వు దాన్ని తిను. ఇట్లాగే తింటూనే కాలం గడపండి. గోపాలకృష్ణ మహారాజుకి. భారతంలో చెప్పిండయ్యా వేదవ్యాసుడు, ఎల్లుండి వస్తుంది గురు పౌర్ణమి. ఇవాళ గురు పౌర్ణమి అంటే వేదవ్యాసుడు అయ్యా బాబు, వేరే సాయిబాబా కాదయ్యా బాబు. మన హిందువులం, మనం తుర్కోళ్ళం కాదు. వేదవ్యాసుని కోసం వచ్చింది గురు పౌర్ణమి. అటువంటి మహానుభావుడు చెప్పాడు, నాయన ఎవడు మాంసం తినేవాడు శాకాహారిగా మారుతాడో బాగా గుర్తుపెట్టుకోండి. 100 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే పుణ్యం వస్తుందట. 100 సంవత్సరాలు. నా ముఖానికి నీ ముఖానికి ఒక్కసారి 5 నిమిషాలు ఇట్లా కూర్చొని ఓం నమ శివాయ మనం ఎప్పుడన్నా అన్నాడు చూద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఎవడైతే అంటాడో దూర్జటి చెప్తున్నాడండి. దూర్జటి మహాకవి 500 ఏళ్ల కింద మన హిందువులకు ఏమైందో మంత్రాలకు చింతకాయలు రాలుతావా అనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. మంత్రాలకు చింతకాయలు రాలన్న 4 రాళ్ళు ఇస్తే చింతకాయ రాలి ఈయనే ఉంది చింత చెట్టు. మాటలు బాగలేకపోతే దంతాలు రాలిపోతున్నాయి. గోపాలకృష్ణ మహారాజుకి. కొట్టుకుంటారు. ఎప్పుడు కొట్టుకుంటారు తెలుసా మీకు? కొట్టుకునే వాళ్ళు మాట్లాడుకున్నాక కొట్టుకుంటారు, కొట్టుకున్నాక ఎవరు మాట్లాడరు. మాటలు బాగలేకపోతే దంతాలు రాలిపోతాయి. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవడు మంత్రాన్ని జపిస్తాడో వాణ్ణి ఆ మంత్రం ఒక కవచమై కాపాడుతుంది. నమశివాయ అంటే ఎంత లాభమో దూర్జటి చెప్పాడు. 500 ఏళ్ల కింద రాశాడు శ్రీకాళహస్తి శతకం. ఏమండి, అగ్ని మంచగు పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకు పారంబు భూమి స్థలంబగున్ శత్రుండతి మిత్రుడౌట విషము దివ్యాహారమౌ ఎన్నగా అవని మండలి లోపలం శివ శివే త్యాభాషణోల్లాసికిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. అయ్యా ఈ పద్యం వినండి, ఎంత అద్భుతం. పవి పుష్పంబగు. పవి అంటే ఏంది? వజ్రము. అన్నిటికంటే గట్టిగా ఉంటుంది కానీ పువ్వులాగా మెత్తగా అయిపోద్దట. జర వినండి. అగ్ని మంచగు. అగ్ని కాలుతుందా చల్లగా ఉంటుందా చెప్పండి మీరు? కాలుతుంది కదా, చల్లగా అయిపోద్దట. అగ్ని మంచగు నాకు ఊపారంబు భూమి స్థలంబగు. నాకు కూపములంటే గుంతలు, రాళ్ళు, ముళ్ళు, నిప్పులు, నీళ్లు ఉన్నటువంటి ఆ బాట పూల బాటగా మారుతుందట. శత్రుండతి మిత్రుడవుట. ఎవడు నీకు శత్రుడు ఉన్నాడో వాడు మిత్రుడుగా మారిపోతాడట. విషము దివ్యాహారం. నువ్వు చావాలని ఎవడన్నా నీకు విషం పెడితే ఆ విషము అమృతంగా మారుతుందట నీకు. ఎవరికి? ఎన్నగా అవని మండలి లోపల శివ శివే త్యాభాషణోల్లాసికిన్. ఎవడికి? శివ నమశివాయ 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 అని ఎవడు అంటాడో శివ శివ అనేవాడికి సర్వము కూడా వశీకృతం అయిపోతుందట. శివ శివేత్యాభాషణుల్లాసి. శివ నీ నామము, ఓ శివయ్య నీ నామము సర్వ వశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. సర్వం వశీకృతం అయిపోతుందట. ఇవాళ ఏమైపోయింది భక్తి? కొబ్బరికాయలు, పూలు ఇంతేనా? మనం ఎప్పుడు అంతర్ముఖం అవుతాం? మనలో ఉండే ఆత్మను ఎప్పుడు చూస్తాం? భూమధ్యంలో దృష్టి ఎప్పుడు పెట్టుకుంటాం? భగవద్గీత చెప్తుంది ధ్యానం గురించి. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచితం న అతి నీచం చేలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. శ్రీకృష్ణుడు చెప్పిందేనయ్యా భగవద్గీతలో. శుచి అయిన ప్రదేశంలో కూర్చో, మంచిగా నీట్గా ఉండే దగ్గర కూర్చో, స్థిరంగా కూర్చో. ఒక ఆసనం వేసుకో, సుఖాసనం వేసుకో, పద్మాసనం వేసుకో, సిద్ధాసనం వేసుకో. అక్కడ ఏకాగ్రమైన మనసును చేసుకో. నీ దృష్టిని భూమధ్యంలో పెట్టుకో. తత్ర ఏకాగ్రం మనఃతో యత చిత్తేంద్రియ క్రియ సమం కాయ శిరోగ్రీవం. కాయం అంటే శరీరం, గ్రీవం అంటే మెడ, శిరస్సు తలకాయ, శిరో అంటే తలకాయ. ఇవన్నీ చక్కగా పెట్టుకో. జ్ఞానముద్ర, ఇది జ్ఞానముద్ర.
దృష్టిని ఎక్కడ పెట్టుకోవాలి? సంప్రేక్ష నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ఎక్కడ? ఇగో ఇది ముక్కు. వృక్షాగ్రం అంటే చెట్టు పైన, శిఖరాగ్రం అంటే పర్వతం పైన, నాసికాగ్రం అంటే ఈ దీని మీద తర్జన భర్జనలు అయిపోయిన హిందూ సంప్రదాయంలో. నాసికాగ్రం ఒకటి ఇక్కడ పెట్టుకుంటాడు, ఈ ముక్కు చివరను పెట్టుకుంటాడు, ఒకటి ఇక్కడ పెట్టుకుంటాడు. ఇక్కడ పెట్టుకోవాలా, ఇక్కడ పెట్టుకోవాలా దృష్టిలో ఇట్లా ధ్యానంలో. ధ్యానం చేస్తే కదా మనకు అర్థమయ్యేది. భోజనం మాత్రం కడుపు నిండా తింటాం మనం. కళ్ళు మూసుకొని మనకు కొంచెం సేపు ఇట్లా కూర్చొని ఇంకా శాత కాదు. సత్యం మాట్లాడుతున్నాను నేను. ఓం నమ శివాయనండి. 1000 శ్లోకాలు వస్తాయి నాకు నోటికి. ఎందుకు వస్తాయి? నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా ధ్యానంలో అలవాటు ఉంది నాకు. మనం ధ్యానం చేసేది జనాలందరికీ చూపెట్టాలి. ఇవాళ ధ్యానాలు కూడా వ్యాపారం అయిపోయింది. నేను 70 గంటలు చేస్తాను, నేను 80 గంటలు చేస్తాను. చూడండి, హో యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. యోగి అయినటువంటి వాడు ఏకాంతంలో ఉండాలి. మా ఆశ్రమం రండి మీరు ఎప్పుడన్నా. నేను ఒక్కనే ఉంటాను మా ఆశ్రమంలో, ఎవడు ఉండడు. జనం కావాలి, జాతర కావాలి, ధ్యానం చేయడానికి పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. మాది రేకుల ఆశ్రమం. భగవంతుని ధ్యానం చేసే మహానుభావులందరూ చెట్ల కింద చేశారు. పుట్ట పెరిగింది వాల్మీకి పైన, పుట్ట పెరిగిపోయింది ధ్యానం చేస్తూ ఉంటే. రామ 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 అన్నాడు అంతే. ఆయనకు రామమంత్రం కూడా స్మరించడానికి రాలే. అరే నువ్వు చెప్తే వినవు, నువ్వు సరిగ్గా చెప్పి. ఇందాక ఎవడో కథ చెప్పిన కదా, ఆ పెళ్లి పిల్లగాడు ఏమైంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటే ప్రాబ్లం ఉందయ్యా మావం దగ్గర అని చెప్పింది తండ్రి. పిల్లగాని తండ్రి. పెళ్ళి అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పిల్ల సంసారానికి పోయింది, సంసారం స్టార్ట్ అయింది. ఇక వాడి దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకటి చెప్తే వినడు, వాడు మంచి చేయడు. గోపాలకృష్ణ మహారాజుకి. ఇక ఎన్ని కావాలయ్యా రోగాలు? ఒకటి చెప్తే వినడు, వాడు మంచి చేయడు. పిల్ల పోయింది నాన్న దగ్గరికి. నాన్నగారు ఏంటి లేట్ మ్యారేజ్ చేసినావు కానీ వీని తలకాయ తిరగా ఇది ఎట్లా ఉన్నాడంటే, చెప్తే వినడు, వాడు మంచి చేయడు. నాన్న ఇట్లా చేస్తేవి అంటే ఇంకెన్ని ప్రాబ్లం కాదు. తండ్రిని వచ్చి అడిగిండు, ఏమయ్యా మీ పిల్లగాడు ఇట్లనే కదా, నీకు ముందే చెప్పిన కదనయ్యా మామూనికి ఒకటే ప్రాబ్లం ఉందని. ఎన్ని ప్రాబ్లం కావాలండి మనిషికి? ఒకటి చెప్తే వినడు, తాను మంచి చేయడు. మన పరిస్థితి కూడా ఏమైపోయిందంటే, సత్యాన్ని అన్వేషణ చేయాలి. భగవద్గీతలో ఉంది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞానం గురించి ఎవడికి కావాలండి వాళ్ళ? స్వామీజీ ఏమైనా యంత్రం కడతావా, తాయెత్తు కడతావా, పెళ్ళిళ్ళు చేస్తావా, ఉద్యోగాలు ఇప్పిస్తావా, గంట కొడతావా, పూజలు చేస్తావా, పిల్లలు ఒట్టిపిస్తావా? ఇవన్నీ గురువులు చేయరు. ఇవన్నీ నీ తలకాయ రాతలు ఉంటాయి. ఏ భార్య కావాలి, ఎప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు పిల్లలు పుట్టాలి, ఎవరి చేతులు చస్తావు, ఎవరి చేతులు బతుకుతావు, ఇవన్నీ నీ పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటాయి. ఎవడు కూడా నీ రాతను మార్చేవాడు ఎవడు లేడు. నీ తలకాయ రాతను నువ్వే మార్చుకోవాలి. నువ్వు అన్నం తింటే నీ ఆకలి పోతుంది, నీ బదులు అన్నం ఇంకొకటి తింటే నీ ఆకలి పోదు. అందుకే భగవద్గీతలో ఉద్ధరేద ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అర్జున నిన్ను ఉద్ధరించుకో. ఎన్ని వేల కొద్ది కార్యక్రమాలు చేస్తుంటారు. నన్ను ఒక్కని విలువాలంటే చాలా భయం అవుతుంది. ఎందుకో జ్ఞానులకు అర్థమే కాదు. ఇగో ఇంతమంది ఉన్నారు. ఎన్నిసార్లు విన్నారు? 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ప్రవచనాలు చెప్తున్నా. ఏ కొద్ది మందో 5 మందో 10 మందో పిలుస్తారంతే. ఆయన పిలిస్తే కట్టలు ఇవ్వాలి నాకు. ఏమా అడగండి దయాకర్ రెడ్డిని ఎప్పుడు ఎన్ని కట్టలు ఇచ్చిండో నాకు, ఎన్నిసార్లు పిలుస్తాడు ఆయన? డబ్బుకు అమ్ముడు పోయేదా అండి జ్ఞానం? జ్ఞానం దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్. ఇది అమ్మకానికి పెట్టేది కాదు, ఇది పంచేది. మరి ఎట్లా స్వామి పంచుతూ పోతే? శ్రీమన్నారాయణుడు ఎప్పుడు భగవద్గీతను బోధించేవాడు వెనకాల ఇట్లా కవచమై ఉంటాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అర్జున, ఎవడు నా ఈ గీతా ప్రచారాన్ని చేస్తాడో వానికంటే భూమండలంలో నాకు ఇంకొకటి ప్రియతముడు ఎవడు లేడుపో అన్నాడు. 5 సంవత్సరాలు ఒక వ్యాన్ పెట్టుకొని, మైకులు పెట్టుకొని, ఆంప్లిఫైర్లు పెట్టుకొని తిరిగిన ఏ ఊరికన్నా పోదాం, ఎవరికన్నా చెప్దామంటే ఎవడు వింటాడు స్వామికి ఇప్పుడు భగవద్గీత? సాయంత్రం దాకండి ఇంత పెద్ద బాటిల్ తీసుకొని. గోపాలకృష్ణ మహారాజుకి. అన్ని దానాల్లో గొప్ప దానం ఏదయ్యా? అన్నదానం. అనండి ఒకసారి. అన్నదానం కంటే గొప్ప మిక్కిలి దానం ఏదైనా ఉందంటే జ్ఞానదానం.
చదవండి పురాణాలు, తీయండి వేదాలు, తీయండి మహాభారతం. అన్నిటికంటే గొప్పది జ్ఞానదానం. అన్నం ఇప్పుడు పెడితే సాయంత్రం మళ్ళీ ఆకలి అవుతుంది, దీని తస్తదియా. ఇప్పటి వరకు ఎన్ని కిలోల బియ్యం తిన్నదో లెక్క పెట్టుకోండి. ఇంటికి పోయిన తర్వాత ఎన్ని కింటాల బియ్యం తిన్నదో ఈ శరీరం, ఎంత పెండ పెట్టిందో. ఇప్పుడు అన్నం పెడితే సాయంత్రం మళ్ళీ ఆకలి అవుతుంది. అన్నదానం మంచిదే, కానీ అన్నదానం కంటే గొప్పది జ్ఞానదానం. అందుకనే భగవద్గీతలో అర్జున నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మనివిందతి. అర్జున, జ్ఞానము కంటే గొప్ప దానం ఈ లోకంలో ఇంకొకటి లేదు. జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు. ఏ జ్ఞానం కావాలయ్యా మనకి? ఆత్మ జ్ఞానం కావాలి. నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చా, నేనేం చేయాలి? ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, ఆత్మజ్ఞానిని కర్మలు బంధింప చేయలేవు. ఒక్కడు లేడని నాకు ఇప్పటి వరకు ఫాలో అయ్యేటోడు. 40 ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తున్న భగవద్గీత, నన్ను ఆశ్రయించిన వాడే లేడంతే. కాబట్టి యోగి ఏకాకి ఉంటాడంతే. నా ప్రపంచంలో నేనున్నాను, నేను చేయగలిగింది చేస్తూనే ఉన్నాను. హే ప్రభు, నీ ఇష్టం. ఈ జ్ఞానం ఇచ్చినావు, నోరు పెట్టినోడు అన్నం పెట్టాడా భగవంతుడు? నాకు జ్ఞానం ఒలకపోయాలా? చెప్పండి, జ్ఞానం ఒలకపోయాలా? కింద తీసుకుపోయి అమృతమయ్యా ఇది. ఏ తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమ భక్తాస్తే అతీవ మే ప్రియా. అర్జున, ఈ భగవద్గీత అనేది అమృతమయ్యా. దీన్ని మించింది ఇంకొకటి లేదయ్యా. ఎవరికి చెప్పాలండి ఈ భగవద్గీతను? ఎవరికి చెప్పాలి? భక్తి లేని వాడికి చెప్పకు, నా మీద ఇష్టం లేని వాడికి చెప్పకు, నన్ను ద్వేషించేవాడిని అసలు చెప్పకు. ఇలా హిందువులోనే శత్రువులు అయిపోయారు. ఎవడి మతం వాడిది గొప్పది. ఏ మతం అయ్యా నీ మతం? ఆత్మ మతం నాది, సనాతన ధర్మం నాది, విష్ణువు నావాడే, శివుడు నావాడే, దుర్గా నా తల్లి, గణపతి నావాడే, అఖిల రూపము తన రూపమైన వాడు, ఆది మధ్యంతము లేక అలరవాడు, భక్త జనముల దీనుల పాలివాడు, సర్వాంతర్యామినే నమః. భగవంతుడు ఎట్లా ఉంటాడా అంటే సర్వరూపాలు ఆయనవే, సర్వశక్తి స్వరూపుడు. మహమ్మద్గా పుట్టగలుగుతాడు, క్రీస్తుగా పుట్టగలుగుతాడు, బుద్ధుడిగా పుట్టగలుగుతాడు, జైనుడిగా పుట్టగలుగుతాడు. ఇది హిందూ ధర్మంలో ఏ యథామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భగవద్గీత చెప్తే వినపోతిరి, మీరు ఆచరించలేకపోతిరి. ఎట్లా బాగుపడతాం మన జీవితంలో? వయసు పెరిగిపోతుంది, వృద్ధాప్యం దగ్గర వస్తుంది, మరణం మీదకి వస్తుంది. భక్తి ఎప్పుడు రావాలమ్మా? దేవుడి మీద భక్తి ఎప్పుడు రావాలి? దంతముల్ పడనప్పుడే, తనువునంధారూడియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతము సంభవించనప్పుడే, కురుల్ వెళ్ళనప్పుడే, వింతల్ మేరు చరించనప్పుడే, చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎప్పుడు రావాలి భక్తి? చిన్నగా ఉన్నప్పుడు రావాలి భక్తి. అది ఎప్పుడు? చిన్న పిల్లల్ని ఎవరైనా ద్వేషిస్తారా? వాడికి కళ్ళా కప్పడం తెలియదు. చిన్నపిల్లలు చూస్తే మంచి ముద్దు వస్తుంది, అందరికి ముద్దు ఇవ్వాలనిపిస్తుంది, ఎత్తుకోవాలనిపిస్తుంది. చిన్నప్పుడు భక్తి వస్తే ఆ భక్తి ఎప్పుడు అలాగే చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లుండవు ఆ భక్తి అట్లాగే ఉంటుంది. నాకు చిన్నప్పుడే భక్తి వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను. గోపాలకృష్ణ మహారాజుకి. దంతములు పడనప్పుడు, పండ్లు పూసిపోకముందే, తనువునందారుడు ఉన్నప్పుడే. ఇప్పుడు నాకు 58 ఏళ్ళమ్మా, నాకు 5-6 ఏళ్ళ నుంచి నేను భక్తిలోనే ఉన్నాను. తనువునందారుడు ఉన్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, స్త్రీలు నన్ను చూసి అసహించుకోకముందే. ఈ చర్మం అంతా ముసలుగా అయిపోయినాక ఎవరైనా ప్రేమ చేస్తారా అండి? చూస్తారా? ముసలోడు అంటారు. మనం కూడా ముసలోడు అవుతాం ఒకనాడు. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి కురులు వెళ్ళనప్పుడే, వెంట్రుకలు చిన్నగా తెల్లగా కాకముందే, నా మేను వింతల్ మేను చరించనప్పుడే, నా శరీరం గూని పోకముందే. మనకు వెన్నుపూసు ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు మీసాలు దువ్వి, గోడలన్నీ దుంకి, అన్ని తిట్టి ఇన్ని తిట్టి ఆయన నడుస్తారు. ఎంటుకలు ఇట్లా వేస్తాడు ఆయన. ఇగో నాకు కూడా ఉంది ఎంటుకలు, కానీ నేను ఎప్పుడు ఇట్లా వేయలే. నాకు కూడా ఉంది గడ్డం. ఒకప్పుడు ఇంత దాకా వచ్చింది నా గడ్డం, పిచ్చోన్లాగా తిరిగిన. ఎందుకో నాకే అర్థం కాలే. ఏమున్నదండి గడ్డంలో? తలకాయలు నొప్పి గడ్డం, పనికిరాంది. ఇట్లా గోకుంటున్నాడు. ఆడు కూడా సినిమా తీసిండట. ఆడు పుష్ప 2 తీసిండు, టీవీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇంత పెద్ద గడ్డం పెట్టుకున్నాడు. నాకైతే ఒక అగ్గిపుల్ల తీసుకున్న గడ్డంలో పెడదాం అనిపించింది. గోపాలకృష్ణ మహారాజుకి. ఆ గడ్డం ఏముంటుందండి?
ఆ టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటే ఇట్లా గోక్కుంటున్నాడు. నీ ముఖంలో ఏం పూలు చల్దామో రాళ్ళు చల్దామో కానీ ఇట్లా గోక్కుంటా ఉన్నాడు. ఎందుకురా భయ అంత పెద్ద గడ్డవు నీకు? అవసరమా అండి? మన పెద్దల్ని రాత్రి కూడా చెప్పిన మన పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి సంగ్రహం అని చెప్పించేదయ్యా మీరంతా పెద్దవాళ్ళు, నేను అబద్ధం చెప్తలేండి. పెళ్లికి క్షవరం అనేది ఇక రేపు ఎల్లుండే పెళ్లి అవుతుంటే వానికి గడ్డం తీసేది, గోర్లు తీసేది, మంచిగా తయారు చేసేది, పెళ్లి పిల్లగాలు తయారు. ఇప్పుడేమో పిచ్చోళ్ళ లేక గడ్డాలు పెట్టుకుంటారు పెళ్లి పిల్లగాళ్ళకి. ఇక నేనేం చెప్పాలంటే నాకు సిగ్గు వస్తుంది పెళ్లిళ్ళకు పోవాలంటే. ఓం నమ శివాయ అనండి. అరే పెళ్లినాడన్నా మంచిగా పెట్టుకోరా భయ్. పోనీ నువ్వు గడ్డం పెంచుకున్నావు, నువ్వు ఋషివా? నువ్వు ధ్యానం చేస్తున్నావా? నువ్వు గడ్డం పెంచుకొని నీ కాలు మొక్కుతాం, మేము కాలు కడుగుతాం, మేమందరం తలకాయ మీద తలుపుడవా నీళ్ళు? నువ్వు ఓం నమ శివాయ అనపోతివి, నారాయణ అనపోతివి, గడ్డం పెట్టుకొని పిచ్చోన్లాగా తిరిగితే ఎక్కడ పోతుంది సమాజం? చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. ఇక సిగరెట్లు తాగటం లెక్కేయలేదు, పాన్లు తిని గుట్కలు తినటం లెక్కేయలేదు. ఎంతమంది గుట్కలు తిని దవడలు ఖరాబ్ అయిపోయి క్యాన్సర్ పాలైపోయినరో, ఎంతమంది బీడీలు తాగి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయో. జీవితం ఎందుకు వచ్చిందండి? దీన్ని దుర్వినియోగం చేసుకోనికి వచ్చిందా? ఒక్కసారి కూర్చొని ఆయన బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం పొందినమా? మనం పొందే ప్రయత్నం చేసినవా? కుక్కలు కూడా గంటనే ఉన్నాయి పిల్లల్ని రోడ్డు మీద కామసుఖాలు అనుభవించి. ఆ కుక్కలకి మనుషులకి ఏం తేడా? అమెరికాలో పోయి చూడండి, రాత్రి కూడా చెప్పిన రోడ్ల మీదనే పండుకుంటారు ఆడోళ్ళు మగోళ్ళు. అమ్మ ఎవడో తెలియదు, అయ్యో ఎవడో తెలియదు. ఆ దేశాల గతి గట్ల ఉన్నది. ఆ దేశాలకు నాగరికత లేదు. ప్రపంచంలో గుడ్డలే లేనప్పుడు భారతదేశంలో పట్టు వస్త్రాలున్నాయి, విద్యుత్ దీపాలున్నాయి. రామాయణంలో చూడండి మీరు కావాలంటే రామాయణం. ఇది మన దేశ చరిత్ర, ఇది మన దేశం సంస్కృతి. కాబట్టి భారతదేశంలో ప్రపంచానికి సాటి అయిన దేశం ఇంకొకటి లేదు. ఈ భారతదేశంలో తెలుగు వానంత గొప్పవాడు ఇంకొకటి లేడని నేను ఛాలెంజ్ చేస్తా. తెలుగు నాలుక గొప్పది, తెలుగు భాష గొప్పది, తెలుగు రుచులు గొప్పది. ఇంత మిరపబడి మార్చి మిరపబడి ఉప్పు వేసుకొని అన్నం తిన్నా కమ్మగా తింటాం. ఇంత చింత పులుసులో ఉప్పు కారం వేసుకొని తిన్నా మనం కమ్మగా కడుపు నిండా తింటాం. మన రుచులు అవి. మీరు వెళ్ళండి, చింతపండు దొరకదు ఉత్తరప్రదేశ్లో పోతే, వాళ్ళకి చింత పులుసే దొరకదు. వాళ్ళకి మన తిండి వేరు, తెలుగు వాళ్ళ భాష వేరు. వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వచ్చినాడు? వైకుంఠం నుంచి వచ్చి ఎక్కడ దిగినండి? తెలుగు నేలలో దిగిండు. వెంకటేశ్వర స్వామి లుంగి కట్టుకోడు. తమిళనాడు పోతే లుంగిలు చుట్టుకుంటారు, కర్ణాటక పోతే లుంగిలు చుట్టుకుంటారు, మలయాళం పోతే కేరళ పోతే లుంగిలు చుట్టుకుంటారు. ఒక్క వెంకటేశ్వరుడు. నేను పంచ కట్టుకున్నా, పంచ చూడండి తర్వాత మీరు ఎట్లా కట్టుకుంటారండి. ఇలా పంచ కట్టుకున్నాను చూస్తే చూస్తున్నాం. మీ నాయన పంచ కట్టుకున్నాడు బిడ్డ, మీ తాత పంచ కట్టుకున్నాడు బిడ్డ, అర్థమైందా? మీ ముత్తాత పంచ కట్టుకున్నాడు బిడ్డ. మనది పంచల దేశం. వెంకటేశ్వరుడు పంచ కట్టుకొని ఉంటాడు కానీ లుంగి చుట్టుకొని ఉండడు. గోపాలకృష్ణ మహారాజుకి నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో. గోవింద నమో నమో గోపాల నమో నమో. ఎవరు చేస్తారంటమ్మా ఈ భజన? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాధిమవ్యయం. అర్జున, మహాత్మానస్తు మాం నన్ను మహాత్ములు చేస్తారు భజన. నారాయణ వాసుదేవ ముకుందాన్ని ఎవరు చేస్తారు? మహాత్ములైన వాళ్ళు చేస్తారు. లేకపోతే నన్ను భజించే వాళ్ళను మహాత్ములుగా చేసే బాధ్యత నాది. గోపాలకృష్ణ మహారాజుకి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవడికి భగవంతుని చేరాలని కోరిక ఉందో, చేరాలని కోరిక ఉంది కానీ చేరే మార్గం తెలియట్లేదు, కానీ భగవన్నామం ఎవడైతే చేస్తున్నాడో
వాణ్ణి దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. భగవన్నామం ఎవడు చేస్తున్నాడో వాడికి భగవంతుని యొక్క మార్గం చూపించే బాధ్యత నాది. గోవింద జయ గోపాల గోవింద జయ గోపాల గోపాల జయ గోవింద గోపాల జయ గోవింద దేవదేవ గోపాల దేవదేవ గోపాల దేవకి నందన గోవింద దేవకి నందన గోవింద మురళి మనోహర గోపాల మురళి మనోహర గోపాల మునిజన సేవిత గోవింద మునిజన సేవిత గోవింద రాధాలోల గోపాల రాధాలోల గోపాల రాజీవాక్ష గోవింద ఆదివాక్ష గోవింద నందనందన గోపాల నందనందన గోపాల నవనిత చోర గోవింద నవనిత చోర గోవింద బాలకృష్ణ మహారాజుకి. పొద్దున్నే లేచి ఏం చేయాలండి? సరే మనకేమో కొన్ని అలవాట్లు అయిపోయినాయి, ఛాయలు కాఫీలు తాగండి, సరే శరీరం సహకరించినప్పుడు స్నానం చేయాలి. పెద్దలు ఏం చెప్పారు? 100 పనులు మానేసి స్నానం చేయాలట. సూర్యోదయం కంటే ముందు స్నానం ఎవడు చేస్తాడో వాడు ఋషి లాంటి వాడట. సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే కొద్దిగా మనిషి లాంటి వాడు అనుకోండి, కొంచెం కొంచెం. కానీ ఇంకా లేట్ అయ్యి 10, 11, 12 చేస్తే రాక్షస స్నానం అంటది. జై శ్రీమన్నారాయణ. 100 పనులు మానేసి పొద్దుగాల స్నానం చేయాలి. పనులు తోముకుంటా ఊర్లో తిరుగుతూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా, చాలా తిరుగుతుంటా నేను. పనులు తోమి ఎక్కడ తోమాలి? పనులు బాత్రూంలోకి పోయి బ్రష్ మీద పేస్ట్ వేసుకొని తోముకొని గబ్బంతా బాత్రూంలో కంపు పెట్టేసి కడుక్కొని రావాలి ఇంట్లోకి. ఇల్లు బ్రష్ వేసుకొని ఇంటి నిండా తిరిగితే నీ లక్ష్మీదేవి మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. ఈయన కంపు వాసన నేను ఇంట్లో కూర్చొని భరించాలని ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవిని వెళ్ళగొట్టద్దండి. ఓం నమ శివాయ. పొద్దున్న లేచి కడప కడుక్కోవాలండి. ఇవాళ రేపట్ల ఆడపిల్లలకు నవ్వులు పెడితే మింగేటట్టు అయిపోయింది. కడపలు కడుక్కోవట్లేదు, ఇంత ముగ్గేసుకోవట్లేదు, ఇంత పువ్వు పెట్టడం లేదు కడప దగ్గర. లక్ష్మీదేవి ఎట్లుంటుందండి? భారతంలో ఉందండి. ఎవడి ఇంట్లో పాసి బాసనలు ఉంటాయో తిన్న తర్వాత సాయంత్రం కడుక్కోవాలట. ఎవడి ఇంట్లో బాసనలు పాసి ఉంటాయో లక్ష్మీదేవి తుర్రు అని వెళ్ళిపోద్దట. మీ ఇష్టం, ఎలా కొట్టుకుంటారా ఉంచుకుంటారా, చెప్పడం వరకే నా పని. గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి మనుషులం మనం మారాలే. బొట్టు పెట్టుకోవాలి, స్నానం, అర్థమైందా? 1000 పనులు మానేసి సమయానికి 2 ముద్దలు తినాలంట. అమ్మ దీన్ని చెప్పే పని లేదు, అది ఆకలి ఆగదు, అది తింటూనే ఉంటుంది. లోకంలో అందరికీ ఉందంట ఒక రోగం. ఏందా కలియుగంలో ఒక ఆకలి అందరికీ ఉందంట, ఒక రోగం ఆకలి. ఆ ఆకలి క్షుద్వ్యాధిత్య చికిత్సతాం. ప్రతి మనిషికున్న రోగం ఏంటంటే ఆకలి. వామ్మో, ఈ రోగానికి మందు లేదట. ఆకలి అవుతుంటే ఏం కావాలి? అన్నమే కావాలి. ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. ప్రతిదినం భిక్షగా భావించాలట. ఆ అన్నం ఎవరిచ్చారు మనకి? అన్నపూర్ణేశ్వరి, పరమేశ్వరి ఇస్తుంది అన్నం అని భావించుకొని బ్రహ్మార్పణం అని భగవంతుని స్మరించుకొని తినాలట. తినేటప్పుడు దయ్యం తిండి, ఓ దిక్కు టీవీలు నడుస్తుంటాయి, ఇంట్లో బ్రహ్మరాక్షసి వచ్చి కూర్చున్నది. నా చిన్నగా ఉన్నప్పుడు ఒకటే టీవీ ఉన్నదమ్మా, అది దూరదర్శన్. శుక్రవారము ఓ అర్ధగంట పాటలు వచ్చేది, శనివారం ఒక అర్ధగంట పాటలు, ఒక సినిమా, ఆదివారం ఒక సినిమా. చిత్రడారని వస్తే 5 కిలోమీటర్లు పోయేది నేను ఆ పాటలు వినడానికి. 5 కిలోమీటర్లు పోయేది నడుచుకుంటా. ఊర్లలో టీవీలు ఎక్కడండి అప్పుడు? ఎక్కడో ఎవరింట్లో మోతేబారి ఇంట్లో ఉండేది ఒక్క టీవీ. అర్థమైందా? ఆ సినిమాలకు పోతే ఒక ఆనందం, ఒక సంగీతం, ఒక మంచితనం, ఒక నీతి నిజాయితీ ఉండేది. ఇప్పటి సినిమాలలో తన్నుకో, గుద్దుకో, కొట్టుకో, ఏమిటండి సినిమాలు? ఎందుకు చూస్తున్నారండి? హింస. తన్నుకోవడానికా, గుద్దుకోవడానికా, కొట్టుకోవడానికా? సమాజానికి ఎవడన్నా జ్ఞానం బోధిస్తున్నారా? గోపాలకృష్ణ మహారాజుకి. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో వచ్చిన బ్రహ్మరాక్షసి ఏం చేస్తుంది? ఈ ఛానల్ 500-600 ఛానళ్ళు అయిపోయినాయి. ఏ ఛానల్ మనం సరిగ్గా చూడం. మన బతుకంతా ఛానళ్ళు ఒత్తుకుంటూనే కూర్చుంటున్నాం. ఆ ఛానళ్ళు వచ్చితే అత్త కోడల్ని ఎట్లా చంపాలి, తండ్రి తల్లిని ఎట్లా కొట్టాలి, ఇట్లకెళ్ళి
మొగన్ని ఎట్లా లొంగ తీసుకోవాలి. వామ్మో రాత్రి కూడా చెప్పిన 20 మందిని చంపిరండి 2 నెలల్లో. పెళ్ళాలు మొగల్ని 20 మంది మొగల్ని చంపిరు 2 నెలల్లో. జాగ్రత్తగా ఉండరు మీ ఇంట్లో పండుకునేటప్పుడు. గోపాలకృష్ణ మహారాజ్. అవునండి, పరిస్థితి అట్లా ఉంది. 20 మంది నమ్ముతారు కదండి. భర్తను నమ్మపోతే, భర్త పిల్లాన్ని నమ్మపోతే ఎవరు నమ్ముతాడండి? అర్ధనారి అండి, సగం పిల్లం అంటే సగం భాగం అని నమ్ముతాడు. బెడ్ మీద వండుకుంటాడు. వీడు వండుకున్నాడో లేదో వాడు ఏదో అది చేసి కథం ఇప్పటి వరకు గత 2-3 నెలల 20 మందిని చంపారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ చంపారు. దేశమంతా బెంగళూరులో చంపుతూనే ఉన్నారు. ఒక్క ప్రాంతం అని లేదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు పెరిగిపోయినాయి. ఏం కోరికలండి చెప్పండి? కామం. ఎంత అనుభవిస్తే తీరుతుంది కామం? భగవద్గీత చెప్తుంది, శక్నోతి ఇహ ఏవయః సోఢుం ప్రాక్షరీర విమోక్షనాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తా ససుఖీ నరః. శరీరంలో దమ్మున్నప్పుడే కామ క్రోధాల వల్ల కలిగే సంక్షోభాన్ని ఎవడు అరికట్టగలుగుతాడో వాడు ఈ లోకంలో యోగి, వాడు సుఖపడగలుగుతాడు ఈ లోకంలో. స్వామి మరి పిల్లం చేసుకొని మరి వదిలిపెట్టి కూర్చుంది ఇక్కడనే అని అనొద్దు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అర్జున, ధర్మబద్ధంగా భార్యాభర్తలు ఏ సుఖం అనుభవిస్తున్నారో అది న్యాయమే, అది సమ్మతమే, ప్రపంచానికి అది మనుగడకు ఉండాల్సిందే. కానీ అధర్మంగా కామసుఖాలు అనుభవించి ఏమైపోయిందండి? ఎయిడ్స్ అనే రోగం వచ్చింది. మందులు లేకుండా చచ్చిపోతున్నారు. లక్షల మంది చచ్చారు ఇప్పటి వరకు. గోవింద జయ గోపాల, గోవింద జయ గోపాల, గోపాల జయ గోవింద, గోపాల జయ గోవింద. ఏ భజంతి నిమిషం అచ్యుతం. ఇగో మీరు ఎందుకు గోవింద గోపాల జపిస్తున్నా? ఒక్క నిమిషము శ్రీమన్నారాయణుని భజన ఎవడు చేస్తాడో, వాడు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తాడో ఆ పంక్తి మొత్తం పావనమైపోతుందంట. అయ్యా నువ్వు ఒక్కడికి నామం చేసినందువల్ల నీతో పాటు ఎంత భోజనం చేస్తున్నాడో అంతమంది పావనలైపోతారు. కాబట్టి ఇందాక చెప్పిన బ్రహ్మానందం పరమ సుఖదం, సర్వోన్నత సుఖం ఇచ్చేది. ఎవడు సుఖపడుతున్నాడు ఈ లోకంలో? కేవలం జ్ఞానమూర్తి. కేవలం జ్ఞానం ఉన్నటువంటి వాడు ఒక్కడే సుఖపడగలుగుతున్నాడు ఈ లోకంలో. ద్వంద్వాతీతం. ద్వంద్వాలు ఏంటివి? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానాపమానాలు. వీటిని వదిలేసేయి. ప్రతి ఒక్కడు లాభం కావాలంటాడు, వస్తుందా? ప్రతి ఒక్కడు సుఖపడాలంటాడు. నీ పూర్వజన్మలో సుఖమే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? గగన సదృశం, ఆకాశం వల్ల విస్తారమై తత్వమస్య ఆది లక్ష్యం. తత్వమస్య అంటే ఏంటండి? తత్ అది, త్వం నీవు, అసి అయ్యే ఉన్నావు, అది నీవు అయ్యే ఉన్నావు. ఏది? భగవంతుని యొక్క స్వరూపం నీవు అయ్యే ఉన్నావు. వడ్లు తీసుకొని రైస్ మిల్కి పోతే రైస్ మిల్లోడు పొట్టు విప్పేసి నీ బియ్యం నీకు ఇంటికి పంపుతాడు. వాడు కొత్త బియ్యం ఇవ్వడు, నీ వడ్లనే పొట్టు తీసి నీకు పంపుతాడు. గురువు ఏమిస్తాడు? రేపు ఎల్లుండి గురు పౌర్ణమి కదా, గురువు ఏమిస్తాడు? గురువు ఇచ్చేది ఏముండదు, తీసివేస్తాడు, పొట్టు తీసేస్తాడు, నీలో ఉండే అజ్ఞానాన్ని తీసేస్తాడు, అంతే గురువు. తత్వమస్యాది లక్ష్యం ఏకం, ఉన్నది ఒక్కటే, నిత్యం, అది ఎప్పుడు ఉంది. విమలం, అది ఏమాత్రం కలుషితం కానిది. అచలం, కదలిక లేనిది. సర్వధి సాక్షిభూతం, ధి బుద్ధి, సర్వ బుద్ధులకు అది సాక్షిభూతమైంది. సర్వధి సాక్షి భావాతీతం. ప్రతి ఒక్కడని కూడా ఒక రాయి పెట్టి దాని మీద ఇంత పసుపు కుంకుమ వేస్తే చలో ఒక్కడు కొబ్బరికాయ కొట్టుంటే రేపటి నుంచి కొబ్బరికాయలు. నా ఎరుకల మైసిగండి చూసినా నేను, గింతనే ఉందాడ 4 రాళ్ళు, రాళ్ళు పెట్టి దాని మీద ఒక బండ తెల్ల సున్న వేసేది, నమస్కారం పెట్టుకొని పోయేది. మాది ఆ మైసిగండి పక్కనే నాయన మా ఊరు. ఇప్పుడు పోతే ఆ గుడి, ఆ కోతలు, ఏం తిండి, ఏం తాగుడు. ఎక్కడ పోతున్నావు అంటే మైసిగండి కోతున్నావు అంటే అయిపోయింది దాని పని. గోపాలకృష్ణ మహారాజుకి. తాగనీక తిననీక దేవుడు కావాలన్నా నీకు? ఏ తల్లయ్యా మేకలు కోయమంటే కోస్తుందా? తినండి, నేను వద్దనడం లేదు. కానీ ఆ తిన్నదాన్ని జపతో నాస్తి పాతకం. పొరపాటున చంపినావు, తిన్నావు, ఆ పాతకం ఎట్లా పోగొట్టుకోవాలి? తెలివి లేదు కదా నీ దగ్గర. జపం చేస్తున్నావా? భోజనం చేస్తున్నా బాగా, మరి జపం ఎందుకు చేయట్లేదు? నాము జపున క్యో చోడు దియా భగవన్, నాము జపున క్యో చోడు దియా. ఎందుకు భగవన్ నామాన్ని వదిలేసావు? కౌడి కోతో కుబు సంభాలా.
డబ్బులు మాత్రం బాగా లెక్క పెడుతున్నావు, ₹1 తక్కువ ఇస్తే ఒప్పుకోడేవాడు. లెక్కలు కరెక్ట్ పెడుతున్నావు, భగవంతుడు నామాన్ని ఎందుకు జపించడం లేదు? కాబట్టి జపతో నాస్తి పాతకం తపస కిల్బిషం మంది కృషితో నాస్తి దుర్భిక్షం. ఏందండి, ఎందుకు వచ్చామండి? తిననీకనే వచ్చినవా? భూమి మీదకి తాగనీకనే వచ్చినవా? లక్షలు ఖర్చు పెడుతున్నారండి బాబు. రేపు గణపతులు వస్తే లక్షలు ఖర్చు పెడతారు. ఒక్క దగ్గర పోతే 4 ముక్కలు చెప్పుదామరా బాబు అంటే ఎవరు వినాడు స్వామి. వానికి పైసలు ఇచ్చే ఉద్దేశం లేదు. వాని ఒక్కని పైసలు కావు. గణపతి చేసినప్పుడు ఊరందరి పైసలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక్క మంచి ఒక్క జ్ఞానాన్ని వినియోగించుకోలేని సమాజం ఏర్పడిపోయిందండి. ఆ గణపతిని పెట్టాలా, తాగాలి, తినాలి, వెనక పక్కన తీసుకొని పోయాలి, చెరువులు వేసేయాలి. ఏమొచ్చిందిరా నాయన నీకు చెరువులు వేస్తే? అసలు గణపతి ఏంటి, ఎందుకు చేస్తున్నాం పూజ తెలుసా? ఏకదంతం ఎందుకున్నది? మీరు పిలిచినా నేను రాను, నేను చాలా బిజీగా ఉంటా. గణపతి నన్ను విలువాలని నేను చెప్పట్లేదు. కానీ మనము తాగుడు తిండే కాదు నాయన, తిను తాగు, కానీ అవన్నీ పోగొట్టుకునే మార్గం కూడా ఒకటి ఉంది. ఇటువంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు జపం ఎట్లా చేయాలి, ధ్యానం ఎట్లా చేయాలి, నేను భూమి మీదకి ఎందుకు వచ్చినా, తపస్సును ఏ విధంగా సాధించుకోవాలి? భగవద్గీత చెప్తుంది, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాలు చదివినామా మనము? యజ్ఞాలు చేసినామా మనము? తపస్సు చేసినామా మనము? దానం చేసినామా మనం? వేదాలు చదవకపోతేమి, తపస్సులు చేయకపోతేమి, యజ్ఞాలు చేయకపోతేమి, దానాలు చేయకపోతేమి, కానీ కనీసం భగవద్గీత వింటివా మనం? ఏమో వినకపోతే, చదివితివి, పారాయణం చేసివా, పారైపోయినాం, అంతే కథ. కాబట్టి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? పరమశివుడు పార్వతికి చెప్పాడు. జరిగి 2 శ్లోకాలు అర్థమైతే మీకు గురు పౌర్ణమి పూర్తిగా అర్థమైపోతుంది. పార్వతి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. తర్వాత ఏమొచ్చిందండి? తస్మై శ్రీ గురవే నమః అంటే జర వినాలే. అట్టి గురువుకి పార్వతి నేనే నమస్కారం చెప్తా, పరమశివుడే సద్గురుకు నమస్కారం చేస్తారట. ఈ లోకం నమస్కరిస్తే ఎంత, నమస్కరించకపోతే ఎంత? ఇవాళ ఏమైందండి? బ్రహ్మగురు, విష్ణుగురు, మహేశ్వర గురు ఇట్లా ఉందా శ్లోకం? మహానుభావులు వచ్చారు, చాలా సంతోషం. అయ్యా బ్రహ్మగురు, విష్ణుగురు, మహేశ్వర గురు లేదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవు మహేశ్వర. ఆలోచన చేయాలి. ఉపమానం దేనికి ఇస్తారు? చంద్రముఖి, చంద్రుడు అందంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా వర్ణించేటప్పుడు చంద్రుడితో వర్ణిస్తాం. బ్రహ్మ బృహత్ గొప్పనైనది, గురువు అలాంటి గొప్పవాడు. విష్ణు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మహేశ్వర సర్వాన్ని లయం చేసుకుంటున్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ గురు, సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఏ గురువు పరబ్రహ్మ జ్ఞానంలో మునిగి ఉన్నాడో, ఏ గురువు బ్రహ్మ జ్ఞానంతో ఉన్నాడో, ఏ గురువు విష్ణు జ్ఞానంతో ఉన్నాడో, ఏ గురువు మహేశ్వర జ్ఞానంతో ఉన్నాడో పార్వతి, అట్టి గురువుకు నేనే ఒక నమస్కారం చెప్తా, పరమశివుడే ఒక నమస్కారం చెప్తా అంటున్నాడు. కానీ శ్లోకం ఇప్పుడు ఏమైంది? బ్రహ్మగురు, విష్ణుగురు, మహేశ్వర గురువుగా లేదు. కాబట్టి ఒక గురు శిష్యుడు ఇద్దరు పోతున్నారట. పోతూ ఉంటే ఒక నది వచ్చింది. ఆ నది మీద శిష్యుడు నడుచుకుంటూ పోతున్నాడట నదిలోంచి. గురు శిష్యులు ఇద్దరు పోతున్నారు. గురువేమో మునుగుతున్నాడట, వెనకాల పోతుంటే కాళ్ళు లోపలికి పోతున్నాయట నీళ్ళలా. శిష్యుడు దాటిపోయింది అవతలికి. ఓరి శిష్య ఏమైందిరా, నువ్వు దాటిపోతుంటే నేను మునిగిపోతున్నానట. గురుదేవా నేను మా గురువుల యొక్క పాదాలని స్మరిస్తూ వెళ్ళిపోయిన అవతలికి అన్నాడు. మరి గురువుగారు ఏం చేస్తున్నారు? ఆయన గురువును మర్చిపోండు, నేనే గురువు అనే అహంకారంతో కూర్చున్నాడు. ఇవాళ గురువుల పరిస్థితి అది. సమాజం పరిస్థితి ఏమైపోయింది? విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, మనం తనుకుందాం, ఆ దేవుడు తక్కువ. ఎక్కడికి పోయిందా మన సమాజం? భగవద్గీతలో రుద్రానం శంకరశ్చాస్మి, ఏకాదశ రుద్రుల్లో శివుణ్ణి నేనే, సేనానీనం అహం స్కంద, కుమారస్వామిని నేనే అంటున్నాడు విష్ణువు. సర్వదేవతా స్వరూపం ఒకటే కదా, ఉన్నది ఒకటే కదా. మన దేవుడు ఇంకొక రూపాన్ని ధరించలేడా? సర్వజ్ఞ సర్వశక్తి స్వరూప. కాబట్టి భారతీయ సనాతన ధర్మంలో భగవంతుడు సర్వశక్తి స్వరూపుడు. ఆడు జీసస్ కానీ, ఆడు మహమ్మద్ కానీ, వాడిలో ఉండే ఆత్మ మనవాడే. కాబట్టి రాక్షసులు దేవతలు ముందు నుంచి ఉన్నారు, దుర్మార్గులు మంచివాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి పరమేశ్వరుడు ఏంది? రాక్షసులకు ఆయనే గురు. శుక్రాచార్యులు చచ్చిన వాళ్ళని బతికించే విద్య అమృతం దాగిరు దేవతలు. కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలి లేదు.
కాబట్టి అమృతం లేదు. రాక్షసులు కూడా కష్టపడ్డారు క్షీరసాగర మదనంలో. రాక్షసులకు దెబ్బలు మిగిలినాయి, దేవతలకు అమృతం వెలిగింది. కాబట్టి రాక్షసులు శివుడి దగ్గరికి వెళ్ళారు, శివయ్య మేము కష్టపడ్డాం, మరి మాకేది? తెలంగాణ 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 చచ్చిన వాళ్ళు చచ్చిపోయారు, ఉన్నవాళ్ళు బాగా తాగుతున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు. గోపాలకృష్ణ మహారాజుకి ఆ శుక్రాచార్యుడు వెళ్ళి శివుణ్ణి అడిగాడు. అప్పుడు బాధపడకయ్యా, నీకు మృత సంజీవిని విద్య ఇస్తున్నా. వాడు అమృతం తాగినడు ఒక్కడే బతికండి, ఇంకొకరిని బతికేలేదు వాడు. కానీ మృత సంజీవిని విద్య శివుడు ఇచ్చాడు, శుక్రాచార్యుడు. ఎంతమంది సత్యనా బతికిచ్చే విద్య నీకు ఇస్తున్నా పోని. ఇప్పుడు చెప్పండి, అమృతం గొప్పదా, మృత సంజీవిని విద్య గొప్పదా? మృత సంజీవిని శుక్రాచార్యుడు గొప్పవాడైపోయాడు. కాబట్టి మరి నా ఉపన్యాసాన్ని ఇంతటితో విరామం ఇస్తున్నా. గురువుగారు వచ్చారు, వారికి కూడా ఉపన్యాసం విందాం. చిన్న భజన చేద్దాం. చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. భోజనం పెట్టేటప్పుడు ఒక్కడెనక కూడండి, కడుపు నిండా తినాలని పిలుస్తాం మీ అందరినీ. మంచి భోజనం పెడతా. భోజనం లేక ఎవరు వచ్చారండి ఇక్కడికి? భజన లేక వచ్చాం. భజన చేసేటప్పుడు ఇందాక చెప్పా, 100 పనులు మానేసి స్నానం చేయాలి, 1000 పనులు మానేసి భోజనం చేయాలి సమయానికి, 1,00,000 పనులు మానేసి భగవన్నామం ఎక్కడ జరుగుతుంటే అక్కడ అందులో పాల్గొనాలి అనేది శాస్త్రం. 1,00,000 పనులు మానేసి భజన చేసేటప్పుడు అందరూ కూడా చక్కగా నోరు తీసి నోరారా భగవంతుని యొక్క నామం పలకాలి. పరమదయానిధి పతిత పావన నామ హరే యటంచు సుస్థిర మతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథీ కరుణాపయోనిధి. ఎవడది? అచ్యుత, జనార్దన, ముకుంద, శ్రీనివాస, గోవింద, నారాయణ అని పలికేవాడేవాడు. వాని కాళ్ళకుండే దుమ్ము తీసుకుని నా నెత్తులో పెట్టుకొని వారిని పూజ చేస్తా అన్నట యమధర్మరాజు, తన దూతలకు చెప్తున్నాట. కాబట్టి భజన చేయండి, అందరూ పలకండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. హిందువులం మనం పొద్దున్న లేచి స్నానం అయిన తర్వాత కొంచెం బొట్టు పెట్టుకుని అలవాటు చేసుకోవాలి. మనకు ఎందుకు పెట్టుకోవాలి బొట్టు? భూమధ్యం ఉంది ఇక్కడ, మన పూర్వీకులు పెట్టుకున్నారు. మన సంప్రదాయం, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఎక్కడైనా పోతున్నామంటే కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి. మీరు అందరు బొట్టు పెట్టుకుంటే మనకు బలం ఆజ్ఞాచక్రంలో ఉంది. ఆజ్ఞాచక్రాంతరావస్థ రుద్ర గ్రంథి విభేదిని అని. కాబట్టి మనం మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అంజిరెడ్డి గారికి, మరి ఈ సత్సంగం మన దయాకర్ గారికి, వారి సభ్యులు, కమిటీ అందరికీ ఇంతసేపు చక్కగా నా శబ్దాన్ని భరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హరి ఓం తత్సత్. కరెంట్ లేదు గురుగారు, స్టార్ట్ చేసి వస్తే నేను వాడుకోండి, వస్తే వాడుకోండి. కరెంట్ లేకపోవడం మంచిది.